హలో వెల్కమ్ బ్యాక్ టు అన్వికా వ్లాగ్స్. మన విజయవాడలో సెకండ్ టైం ఏపీ ఫ్లవర్ ఎగ్జిబిషన్ అయితే జరుగుతుందండి. సో అగ్రికల్చర్ అండ్ ఫ్లవర్స్ అన్న మొక్కలన్న ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో మీకోసమే. సో లోపల ఫ్లవర్స్లో ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయి, అది ఎప్పటి వరకు సేల్ చేస్తారనేది చూపిస్తాను. దీని లొకేషన్ వచ్చి సిద్ధార్థ మేనేజ్మెంట్ కాలేజ్లో అనమాట. ఇది పాలిక్లినిక్ రోడ్ ఆపోజిట్ లలితా జ్యువెలర్స్ ఆపోజిట్లో అయితే ఉంటుంది. సో లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను, చెక్ చేసేయండి. ఇప్పుడు ఫ్లవర్స్లో అసలు ఏమేమి ఉంటాయి ఏంటనేది చూసేద్దాము. క్రౌడ్ అయితే చాలా మంది వచ్చారనమాట. నేను సండే వచ్చానండి. సో ఇది సండే ఈవినింగ్, మరి వీడియో నెక్స్ట్ డే అలా పోస్ట్ చేస్తాను. సో చూడండి లోపల కలెక్షన్స్, అసలు కలెక్షన్స్ అంటే ఫ్లవర్స్లో ఏమేమి మోడల్స్ ఏమేమి ఉంటాయి అనేది చూపిస్తాను. అండ్ ప్రైజెస్ ఎలాగా, ఎంట్రీ టికెట్ ఉందా లేదా, ఎంట్రీ టికెట్ అయితే 20 రూపీస్ చూపిస్తున్నారు. అండ్ కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ కూడా చాలా స్పేస్ అయితే ఉంది. పార్కింగ్ కూడా మనం అమౌంట్ అయితే పే చేయాలండి, 10 రూపీస్ 5 రూపీస్ ఉంటుంది. బట్ నేనేం బండి వేసుకురావాలి కాబట్టి నాకు తెలీదు. సో మనం లోపలికి అయితే వెళ్దాం. బస్ చూసారు కదా, మొక్కలంటే ఇష్టం ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ వీడియో చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే డిఫరెంట్ ఎక్కడెక్కడి నుంచో వచ్చి పెట్టిన వాళ్ళు ఉన్నారు. మనకి విత్తనాలు కావాలంటే విత్తనాలు, లేదా డైరెక్ట్ మొక్కలు కావాలంటే మొక్కలు, అవి కూడా తీసుకోవచ్చండి. సో అసలు చూసేద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. చూసారు కదండి, ఒక టికెట్ వచ్చి 20 రూపీస్ అంట. చిన్నపిల్లలకంటే బిలో 5 years లోపు ఎవరికి టికెట్స్ లేవండి. సో వావ్, అసలు క్రౌడ్ అయితే చాలా మంది ఉన్నారు. ప్రకృతి అన్న మొక్కలన్న ఇష్టం ఉన్న వాళ్ళకి ఇది అడ్డా అనమాట. సో చూసేద్దాం. ఫస్ట్ నుంచి జనాలు చూసారు కదా, చాలా మంది అయితే ఉన్నారు. ఫస్ట్ అయితే మనకి డెకోర్గా ఇక్కడ బర్డ్స్ అయితే హ్యాంగ్ చేశారండి. అంటే లైక్ హోమ్ డెకోర్ ఐటమ్స్ అనమాట. ఆర్టిఫిషియల్ అండ్ ఎయిర్ ప్రూఫ్ మనకి టాయ్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. నర్సరీ వాళ్ళ దగ్గర పాట్స్లోని వెరైటీస్. సో చూసేద్దాం ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. చూసారు కదా, మనకి ఇది లైక్ ఫౌంటైన్ లాగా కూడా ఉంటుంది. అండ్ పాట్స్ చిన్న ఫ్లేవర్స్ ఇందులో పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. బట్ ప్రైజెస్ అయితే దీని మీద లేవు, వాళ్ళని అడగాలి. ఫ్లేవర్స్ ఉన్నాయి, కొన్ని ఉన్నాయి ప్రైజెస్ దీని మీద. ఇదైతే 260 అంట. చాలా బాగుంది కదా, లైక్ మనకి కాయిన్స్ అవి వేసుకోవడానికి కూడా బాగుంటుంది, లేదా ఫ్లవర్స్ అవి పెట్టుకోవడానికి. వావ్ సూపర్ డియర్. అండ్ దీన్ని ఏమంటే ఫ్లెమింగో. వావ్ చాలా బాగున్నాయి అసలు. కలెక్షన్స్ కూడా మంచి డెకోర్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. హోమ్ డెకోర్, ఇంటీరియర్ డెకోర్ ఐటమ్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. వీటిలోనే మనకి ఫ్లవర్స్ పెట్టుకోవడానికి ఉన్నాయి, లేదా విడివిడిగా పెట్టుకోవడానికి లైక్ మొక్కలు ఇలా కావాలన్నా ఉన్నాయి. సో చూసారు కదా, ఇలాగా మనకి ఈ మధ్య రెస్టారెంట్స్ వాటిల్లో చూస్తున్నాం కదండి. సో ఇలా షెల్ఫ్లో పెట్టుకోవడానికి అనమాట ఇవి. అయ్యో వావ్, చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. దీని మీద స్పెషల్ డిస్కౌంట్ అంట, 20% డిస్కౌంట్. ఎంత 7,800 మీద 20% డిస్కౌంట్ అయితే వస్తుంది. అండ్ దీని మీద కూడా అంటే ఇవి ప్రత్యేకమైనవి, పెద్ద ఐటమ్స్. వావ్, చూడ్డానికి చాలా బాగున్నాయి బొమ్మలన్నీ కూడా. ఇవన్నీ కూడా డెకోర్ ఐటమ్స్. ఇంకా మనకి ఇంకా ముందు చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఫ్లవర్స్ పెట్టుకోవడానికి అండ్ డెకోర్ ఐటమ్స్. లైటింగ్స్తో ఉన్నవి కూడా ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం. వావ్ అసలు కలెక్షన్స్ అయితే అదిరిపోయాయండి. మనకి పెద్దవి కూడా ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి. ఇదిగోండి లైట్ మోడల్స్. అస్సలు చూసారు కదా, చాలా అద్భుతంగా ఉన్నాయి. వీటి ప్రైస్ ఎంతో తెలుసుకుందామా. దీని ప్రైస్ వచ్చి 2250 ఏంటండి. ఇదైనా అదైనా సరే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉన్నాయి. మనకి అన్ని డెకో. ఇది ఒకసారి ఆన్ చేస్తారా, ఆన్ కరు ఇది ఆన్ చేస్తే చూడండి ఎలా వస్తుందో. టచ్ చేస్తే లైట్ వెలుగుతుందా, టచ్చా? ఓకే 680 ఉంది మరి. ఓన్లీ లైట్స్. అండ్ చూసారు కదా, వావ్ చాలా బాగున్నాయి. మెయిన్ ఇంటీరియర్ కలెక్షన్స్ అయితే అదిరిపోయాయండి. చూసారు కదండి ఎంత మంది జనాలు. అసలు ప్రైజెస్ ఎలా ఉన్నాయి. కీ చైన్స్ అవి కావాలన్నా ఉన్నాయి. చిన్న ఐటమ్స్ అనమాట. ఇవన్నీ చిన్నవే కదా. సో మనకి హ్యాంగర్స్ కావాలన్నా ఇలాగ హ్యాంగర్స్ టైప్లో ఉన్నాయి. అసలు డెకరేషన్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి.
ఎగ్జిబిషన్ అంటే ఏదో అనుకున్నానండి, ఇంత మంచిగా ఉంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది జస్ట్ మన ఎంట్రన్స్ ఒక్క షాపే ఇంత పెద్ద వీడియో ఇంత మంచిగా ఉందంటే ఇంకా లోపల ఇంకెలా ఉంటాయో చూడ్డానికైతే నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. మీకు ఇక్కడ ఏమి నచ్చాయో ఏంటి అనేది కామెంట్ చేయండి. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇక్కడ ఏంటంటే మనకి అన్ని రకాల నీమ్ కేక్ అంట, కౌడంగ్ అంట, ఏవేవో టొబాకో డస్ట్ అంట, అబ్బో ఏవేవో ఉన్నాయి చూసారా. సో నేను వీళ్ళు బ్యానర్స్ కూడా చూపిస్తానండి. ఇన్ కేస్ మీరు ఇక్కడ మిస్ అయినా సరే మీరు వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ద్వారా మీరు బయట కూడా తీసుకోవచ్చు. సో ఇదిగోండి ఇవన్నీ మొక్కలకు సంబంధించినవి అన్నమాట. కస్టమర్ కేర్ నెంబర్ అని ఉంది చూడండి అక్కడ. సో వీటి గురించి నాకు పెద్దగా ఐడియా లేదు, మీకు ఏమైనా తెలిస్తే మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఏవో రకరకాలు ఉన్నాయి. సో చూడండి ఏంటో ఇవి ఏంటో నాకు ఐడియా లేదు. ఏంటండి ఇవి? చామంతి పూలా? ఓకే ఓకే. ఇవి వెళ్ళి మనం ఇంటి దగ్గర నాటుకోవడమేనా? తీసుకోవచ్చు అనుకుంటా. అందరు తీసుకుంటున్నారు, ఇలా తీసుకొని వెళ్ళి నాటేసుకోవడమే అంతే. సో ఇక్కడ మన కోసం వీళ్ళు శాంపిల్స్ కూడా పెట్టారండి. మీరు కావాలంటే వచ్చి తీసుకోవచ్చు. సింగిల్గా చిన్న మొక్క ఉంది, ఇవి మనకి శాంపుల్గా ఇస్తున్నారు. ఇంకా మీకు జామకాయ చెట్టు, మామిడికాయ చెట్టు ఏమైనా వేయాలి అనుకుంటే ఇంటి దగ్గర చిన్న తోటలా ఉంటే వేసుకోవచ్చు అండి ఇవి తీసుకొని. అండ్ హ్యాంగర్స్, పక్కనే హ్యాంగర్స్ అవన్నీ ఆల్ టైప్ ఆఫ్ పాట్స్ సర్వీసెస్ అంట. సో మీకు ఏ టైప్ కావాలంటే ఆ టైప్ పాట్స్ ట్యాంక్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి. ఇదిగోండి వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్. మనకి డిఫరెంట్ పాట్స్ అయితే ఉన్నాయన్నమాట. చూడండి ఇక్కడ ఇదేంటో ఇది వెరైటీగా ఉంది. దీని గురించి ఇది ఎక్వేరియం స్టోన్లా ఉంది, తెలుసుకుందాం. ఏంటండి ఇది? ఎక్వేరియంలో పెడతారు అదేనా? ఎలా ప్రైస్ ఎలా? 650, 1200, 1500, 1100. ఓకే, ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్. సో ఎక్వేరియంకి సంబంధించినవన్నీ ఉంటాయా? ఇవి ఏంటి? ఇవి ఫ్రేమ్స్, ఇంటీరియర్ ఫ్రేమ్స్, స్టోన్స్. ఓకే, మీది ఎక్కడ? జైపూర్ నుంచి వచ్చారా? ఓకే. ఆన్లైన్ డెలివరీ ఉందా? ఓన్లీ ఎగ్జిబిషన్సే అంటే వాట్సాప్లో ఆర్డర్ చేసినా ఇస్తారుగా? ఓకే. సేమ్ ప్రైజెసా? ప్రైస్ అని మారుతుందా? చేంజ్ అవుతుందా? ఓకే. సో చూసారు కదండి, ఎక్వైర్మెంట్ సంబంధించినవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. మీకు వాట్సాప్ ద్వారా వీళ్ళు కాల్ చేస్తే డెలివరీ చేస్తారంట, బట్ ప్రైజెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో ఇప్పుడు నెక్స్ట్ స్టాల్ అసలు చూపించాలంటే చాలా స్టాల్స్ ఉన్నాయండి. ఒకటే కాదు, రెండు కాదు, ఎన్ని ఉన్నాయో. విజయవాడ అసలు ఆశ్రమం ఏంటిది? అంటే ఆశ్రమం ఆర్ట్ ఆఫ్ లివింగ్ నుంచి ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్స్ మీ. మా టీచర్ ఒకళ్ళు బ్యాచ్ ఫ్లవర్ థెరపిస్ట్ అనమాట. ఫ్లవర్ ఎసెన్స్ తోటి ట్రీట్ చేస్తారు. 38 టైప్స్ ఆఫ్ ద ఫ్లవర్స్ ఉంటాయి, ఎసెన్సెస్ ఉంటాయి. ఆ ఎసెన్స్ నుంచి తీసుకుని ఇలా డ్రాప్స్ తయారు చేసి ఇస్తారనమాట. ఇవి డ్రాప్స్ నాలుగు మీద 4 డ్రాప్స్ వేసుకుంటే 3 టైమ్స్ వేసుకుంటే దే రికవర్ ఫ్రమ్ ద డిసీజ్. మీరు సైకలాజికల్ స్ట్రెస్, యాంగ్జైటీ, వర్రీస్ ఎటువంటివి ఉన్నా కూడా, ఫిజికల్ ఎటువంటి జబ్బు ఉన్నా కూడా, ఈవెన్ గైనిక్ ప్రాబ్లమ్స్ కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా క్యూర్ అవుతుంది. ఇది న్యాచురల్ థెరపీ. 150 years బ్యాక్ అడాల్ఫ్. ఈ బ్యానర్ అన్ని మీయేనా? చెప్పండి. ఇది బ్యాచ్ కనుక్కున్నారనమాట. ఆయన సర్జన్, తర్వాత కార్డియాలజిస్ట్. ఆయనకి క్యాన్సర్ వచ్చేసరికి అరే నాకు ఇంత జాగ్రత్త ఉన్న క్యాన్సర్ వచ్చింది అని చెప్పి స్టార్టెడ్ రీసెర్చ్. దాంతో మన స్టెమ్స్ ఎలా ఉంటాయో స్ట్రాంగ్గా, మనిషిలో కూడా మన క్యారెక్టర్స్ అలాగే ఉంటాయి. సపోజ్ ఇఫ్ యూ హ్యాడ్ టేకెన్ రోజ్ ప్లాంట్ తీసుకున్నాము, అది స్ట్రాంగ్ స్టెమ్ ఉంటుంది, థార్న్స్ ఉంటాయి. అదే ఫ్లవర్ తీసుకుంటే చాలా స్మూత్గా ఉంటుంది. ఎవరైతే రిజిడ్గా ఉంటారో వాళ్ళకి అటువంటి ఫ్లవర్ డ్రాప్స్ మనం ఇచ్చే వాళ్ళతో కమ్అట్ ఫ్రమ్ ద రిజిడ్నెస్ అనమాట. స్మూత్గా షైన్ అవుతారు. అట్లాగే క్యారెక్టర్ని బట్టి మరి ఇది. అలాగే ఫిజికల్ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా రూట్ కాజ్ సైకోసోమాటిక్ డిసీజెసే కదా ఈ రోజుల్లో వచ్చాయి. దానికి రూట్ కాజ్ కనుక్కొని ఎందుకు వస్తుంది అనేది. అలోపతిలో అయితే మన డైరెక్ట్ దేనికి ప్రాబ్లం ఉంటే దానికి మందు ఇస్తారు. అలా కాకుండా ఇది
బ్యాచ్ ఫ్లవర్ థెరపీ అంటాము. ఈ బ్యాచ్ ఫ్లవర్ థెరపీలో రూట్ కాజ్కి మందు ఉంటుంది. ఇవి హ్యాపీ డ్రాప్స్ అని ఫస్ట్ ఎయిడ్ డ్రాప్స్ మనం ఇంట్లో అడ్డు పెట్టుకోవచ్చు. చిన్న చిన్న రుగ్మతులకు మనకి వచ్చేదానికి జలుబు, జ్వరము తగ్గు లేదా నొప్పి, కాలు నొప్పి అప్పుడప్పుడు వచ్చే పెయిన్స్ అన్నిటికీ కూడా వాడుకోవచ్చు. 4 డ్రాప్స్ నాలుగు మీద వేసుకుని తీసుకోవాలి డైరెక్ట్గా. అలాగే ఎమర్జెన్సీ డ్రాప్స్ అని ఉంటాయి. ఎమర్జెన్సీ డ్రాప్స్ లేదా స్లీప్ డ్రాప్స్, నిద్ర రాని వాళ్ళకి చెప్పండి. స్లీప్ డ్రాప్స్ అనమాట. నిద్ర రాని వాళ్ళు 1 వీక్ చొప్పున 4 డ్రాప్స్ 4 టైమ్స్ వాడితే దే రికవర్ ఫ్రమ్ ఇట్. అరే అలాగే స్ట్రెస్ ఉన్నది, వర్క్లో చాలా స్ట్రెస్, లాట్ ఆఫ్ ద స్ట్రెస్ ఉన్నది, దానికి ఉన్నది. అట్లా ప్రతి దానికి కూడా 0 ఏజ్ నుంచి పెద్దవాళ్ళ దాకా డోసెస్ సేమ్ 4 పెద్దవాళ్ళకి 4 డ్రాప్స్, చిన్న పిల్లలకి 4 డ్రాప్స్. సేమ్ ఫ్లవర్ డ్రాప్స్. ఇవి ఎటువంటి కెమికల్స్ కలవు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మరి చంటి పిల్లలకి జలుబు అట్లా చేస్తే అప్పుడు పెదాల దగ్గర, ఇక్కడ తల మీద అట్లా కొన్ని చోట్ల మనం చెస్ట్ మీద రాయొచ్చు. అలాగే మొన్న ఇక్కడ పానిక్ అయ్యాడు ఒక బాబు వచ్చి. పానిక్ అయ్యాడు, ఏదో కుట్టింది, హనీబీ కుట్టింది. అది ఒక్కసారి బాగా భయపడిపోయి అరిచేస్తున్నాడు. వాడికి ఏమైంది ఎవరికి తెలియదు. అబ్బా 4 చుక్కలు ఇక్కడే జరిగింది. 4 చుక్కలు వేస్తే తగ్గింది. తర్వాత కుట్టిన చోట ఆ డ్రాప్ సిరప్ రాస్తే అన్నీ హ్యాపీగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు బయట తీసుకోవాలంటే ఎలాగా ఈ డ్రాప్స్? థెరపీస్ దగ్గరే తీసుకోవాలి, బయట ఉండదు. మేడం చౌదరాణి అని చెప్పి బ్యాచ్ ఫ్లవర్ థెరపిస్ట్. మేము ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్స్ కూడాను. శ్రీ రవిశంకర్ గారి టీచర్స్. ఇది శ్రీ రూరల్ డెవలప్మెంట్ నుంచి ఇది ప్రమోట్ చేయబడింది, బ్యాచ్ ఫ్లవర్ థెరపీ. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి, మీకు కూడా ఎటువంటి స్ట్రెస్ ఏమైనా ఉంటే ఒకసారి వచ్చి ట్రై చేయండి. ట్రై చేస్తే పోయేదే ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏవో అందమైన ఫ్లేవర్స్ ఉన్నాయంట, చూసేద్దాం. అట్ ద బ్యూటిఫుల్ ఆఫ్ అడ్న్యూస్ అదేలేండి, చూద్దాం. ఇవన్నీ ఏంటి, మనకి డెకోర్ ఫ్లవర్స్లా ఉన్నాయి. సో వీటిలో ఏవేవో డిఫరెంట్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయండి. లైక్ మనకి ఇంటిలో గార్డెన్లో ఎక్కువ నాటుతాం కదా, ఆ టైప్ అన్నమాట. ఎంత అండి ఒకటి? ఇది 250. ఏంటి ఫ్లేవర్ ఏంటి అసలు? అడీనియమ్మా. ఓకే. దాని నేమే అదా? ఇక్కడ ఉన్నవన్నీ అంతేనా? ఓకే, అంటే డెకోర్కి యూజ్ చేస్తారా? ఓకే, మొక్కల డెకోర్కి. ఓకే, సో చూసారు కదండి, అడియం ఫ్లవర్స్ అంట. ఓన్ డెకోర్కి మొక్కలు యూజ్ చేయొచ్చు. ఫ్లవర్స్ కావాలంటే మనం దేవుడి దగ్గర కూడా పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ పాట్స్ ఉన్నాయి, చూసారు కదా. మనకి తులసి కోటలు కావాలంటే తులసి కోటలు ఉన్నాయి. ఇంట్లో డెకోర్, రెస్టారెంట్ డెకోర్కి కావాలంటే రెస్టారెంట్ డెకోర్. మీకు డిస్ట్రిబ్యూషన్ నెంబర్ కూడా ఇక్కడ డైరెక్ట్గా మనకు కనిపిస్తుంది. మనకి ఈవెన్ అడ్రస్తో సహా ఇక్కడ ఉందండి. ఇన్ కేస్ మీరు ఏమైనా ఇక్కడ కావాలి అనుకుంటే, ఈ ఐటమ్స్ అని కావాలి అనుకుంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి తీసుకోవచ్చు. సో చూద్దాం, మీకు ఎగ్జాంపుల్గా కొన్ని చూపిస్తాను. ఇది చూసారు కదా, మనం ఎక్కువగా పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో చూస్తాం ఇలాంటి బుద్ధుడివి, ఇలాంటి ఫౌంటైన్స్ అయ్యి. అండ్ అంతేకాకుండా మనకి మొక్కలు నాటుకునేవి, క్లీన్ చేసుకునేవి, ఎక్కువగా గార్డెనింగ్ ఉన్నవాళ్ళు, గార్డెన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇవి బాగా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. అండ్ పాట్స్లో కూడా మనకి ప్లాస్టిక్ కావాలంటే ప్లాస్టిక్, అండ్ గ్లాసెస్ కావాలంటే గ్లాసెస్, వీటిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయండి. చూసారు కదా. చూడండి, పెద్దవి కావాలంటే పెద్ద పెద్ద ఉన్నాయి, చిన్నవి కావాలంటే చిన్న చిన్న మనకి ఇంట్లో లైక్ టీవీ దగ్గర షోకేస్ అట్లా డెకరేట్ చేసుకోవడానికి కూడా ఉన్నాయన్నమాట. లేదా అవుట్ సైడ్ స్టాండ్స్ ఎలా పెట్టుకోవాలన్నా కూడా ఉన్నాయి. ఇండోర్ అవుట్డోర్ రెండు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకా అసలు నేను సండే వచ్చి తప్పు చేసినట్టున్నాను. నార్మల్ డేస్లో రావాల్సింది. సో చూడండి, వీటిలో కూడా డిఫరెంట్ ఉన్నాయి ఫ్లవర్స్ అన్నీ కూడా. అవి ఏంటి పెద్ద పెద్ద ఉన్నాయి. జస్ట్ మనం ఈ రూట్స్ తీసుకొని వెళ్ళి పెట్టుకున్న సాయిల్లో పెడితే పెద్దగా అవుతాయండి. లోటస్ సీడ్స్, అన్ని సీడ్స్ ఉన్నాయి. లేదంటే మొక్కలు కావాలంటే మొక్కలు కూడా ఉన్నాయి.
ప్లాంట్లు వేసి ఇక్కడ ఉన్న కలర్స్ ఫ్లవర్స్ అన్ని కూడా వచ్చేస్తాయంట. లైక్ ఎగ్జాంపుల్ అదిగోండి అలా వస్తాయంటండి. సో చూడండి డిఫరెంట్ ఉన్నాయి. ఇవి అవండి బ్యాంబూ బ్రష్ అంట. బ్యాంబూ బ్రష్, కామ్స్, చాపర్ బోర్డ్స్, కోకో ఆయిల్, క్యాండిల్స్, ల్యాంప్స్, మ్యాట్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి ఇక్కడ పెట్టారు. చూడండి ఏవే ఉన్నాయి వీళ్ళ దగ్గర, డైరెక్ట్గా ఇక్కడ పెట్టారు. సో చూపిస్తానండి ఒకసారి. ఇదిగోండి ఇవి ముంతలు. ఈ టైప్ ముంతలు అసలు మనం ఎక్కడైనా చూసామా? ఈ పగల కొట్టడం కూడా ఎలాగో నాకు అర్థం కావట్లేదు. మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి. మనకి అన్ని న్యాచురల్ ఆయిల్స్ అన్నమాట. తులసి వాటర్, అలోవెరా జెల్. ఓకే, ఇది ఆన్లైన్లో ఎగ్జిబిషన్ అయిపోతే బయట దొరుకుతాయా అండి? ఎక్కడ ఎలా? ఓకే, ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వాలా? ఓకే, సో ఈ నెంబర్ని కాంటాక్ట్ అయితే ఒకవేళ ఎగ్జిబిషన్ అయిపోయినా సరే మనకి బయట రెడీగా దొరుకుతాయంటండి. వీళ్ళ అడ్రస్ కూడా ఇక్కడ కింద ఉంది. గుంటూరు నుంచి. గుంటూరా? విజయవాడ హోమ్ డెలివరీ, ఫ్రీ డెలివరీయా? ఓకే, మీకు కావాలంటే విజయవాడకి హోమ్ డెలివరీ. విజయవాడనే కాదు, ఆల్ ఏపీయా? ఓకే, ఆల్ ఏపీ మొత్తం కూడా హోమ్ డెలివరీ. న్యాచురల్ థింగ్స్ అనమాట. క్యాండిల్స్ కానీ ఇందాక బోర్డు మీద చూపించాను కదా, అవన్నీ కూడా మనకి హోమ్ డెలివరీ అనేది అవైలబుల్గా ఉంది. రెడ్ శాండిల్ కానీ, ఈ పీచెస్, గోట్ మిల్క్ సోప్స్. నైస్. 550 లోపల స్టీలేనా? ఓకే, ఓకే ఓకే. సరే కదండి, మీకు నచ్చిందంటే ఒకసారి కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ గార్డెన్ స్టాండ్స్ ఉన్నాయి. అమ్మో రకరకాలు ఉన్నాయన్నమాట. అండ్ అసలు తీసే కొద్దీ వస్తూనే ఉన్నాయి. అసలు ఏం తీయాలో ఏం చెప్పాలో ఏం అర్థం కావట్లేదు. బట్ అన్ని కాంటాక్ట్ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి, చూసుకోండి. మొత్తం అక్కడ కేజీ సేల్ కూడా నడుస్తుంది. అంటే వీటిలో కేజీ సేల్ ఏమో నాకు తెలియదు కానీ ఇదిగోండి ఇక్కడ బస్తాలు పెట్టారు. అండ్ ఇక్కడ ఏంటో ఇంత హడావుడిగా ఉంది. 1 Earth 1 Life అంటావు, ఏమిటి అది? సో వీళ్ళేమో మనకు ఫ్రీగా ఇస్తున్నారా, కొంటున్నారా ఏం అర్థం కావట్లేదు. న్యాచురల్ ఆయిల్స్ అండ్ వామో ఇక్కడ బుక్స్ కూడా అమ్మేస్తున్నారు. లైక్ పేరెంటింగ్, టీనేజర్స్ అంట, భగవద్గీత. అండ్ ఇక్కడ ఏవో న్యాచురల్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. రోజ్ వాటర్, హెర్బల్ పెయిన్ రిలీఫ్, హనీ. అండ్ ఇక్కడైతే జనాలు మామూలుగా లేరు. నాకైతే అందరే అందట్లేదు. డ్రెస్ దొక్కుతారు ఇవన్నీ. ఇది ఎంత అండి? ఫ్లవర్సేనా అవి? ఓకే, ఇవన్నీ కూడా ఫ్లవర్సేనా? సీజనల్ ఫ్లవర్స్ అంటే ఓన్లీ డిసెంబర్ సీజనా? ఈ మంత్. ఓకే, డిసెంబర్ పూలు వేయండి, ఫిబ్రవరి వరకు. డిసెంబర్ ఫిబ్రవరి వరకు వస్తాయి. ఓకే ఓకే. ఖాళీ లేదు అసలు. చూడండి గ్రూప్లో కూడా యాడ్ చేస్తారంట. ఇక్కడ నెంబర్ ఇస్తే వాళ్ళు గ్రూప్లో యాడ్ చేస్తారంట. మీకు ఏమైనా కావాలంటే వీళ్ళని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు అంట. ఇదిగోండి వీళ్ళ నెంబరు. ఇన్ కేస్ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అమ్మో నా డ్రెస్ తొక్కేస్తున్నారు. అండ్ కాకినాడ కాజా కూడా ఉంది. అండ్ హోమ్ మసాజర్స్ తీసుకుంటా. ఇవి కూడా పెట్టేశారు. స్నాక్ ఐటమ్స్ కూడా ఇక్కడ రెడీగా ఉన్నాయి. అండ్ మంచి పూజ చేస్తున్న స్మెల్ వస్తుంది. మరి ఇక్కడ ఏమైనా పూజ జరుగుతుందా ఏంటి? ఇక్కడ ఏదో మీటింగ్ జరగబోతుంది. అంటే జరిగిపోలేదు, జరగబోతుంది. బట్ ఈ మీటింగ్ జరిగేంతసేపు ఉండే అంత టైం నాకు లేదు, సారీ. ఆల్రెడీ క్రౌడ్ కూడా వెయిట్ చేస్తున్నారు.
రూబీ రోటీ వీళ్ళని నేను రోజు చూస్తా. సో అమ్మో చూసారు కదండి, మనకి న్యాచురల్గా హెర్బల్గా ఉన్నాయి, ఇంకేవో స్నాక్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం. అండ్ మొత్తానికి ఇక్కడ ఓవరాల్గా ఆల్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్, బుక్స్ అండ్ న్యాచురల్ హెయిర్ థింగ్స్, ఫేస్ థింగ్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఎస్పెషల్లీ గార్డెనింగ్ చాలా బాగా నచ్చింది నాకు. మరి ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా పెట్టేశారనమాట. పానీపూరి, నూడిల్స్, మంచూరియా, సమోసా, కట్లెట్స్. మొక్కల్లో ఎన్ని రకాలు, ఇన్ని వెరైటీస్ ఉన్నాయో, ఎక్కడెక్కడికో ఏవే మొక్కల కోసం తిరుగుతూ ఉంటారు, ఎత్తుక్కుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఫ్లవర్స్ కోసం చాలా మంది ఏంటంటే ఎక్కడెక్కడికో వెతుకుతారనమాట. ఎందుకంటే కొన్ని ఒక చోట దొరకవు, అన్నీ ఒక ఊర్లో ఉండవు, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క స్పెషాలిటీ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయండి. సో అలాంటిది ఇలాంటి ఎగ్జిబిషన్లో అన్ని ఊరు వాళ్ళు వచ్చి అయితే ఇక్కడ పెట్టడం జరుగుతుంది. అన్ని డిఫరెంట్ ఫ్లవర్స్ కూడా ఇక్కడ రెడీగా ఉంటాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఎవరికైనా ప్లాంట్స్ పెంచే ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఇక్కడికి రావాలని అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ప్లాంట్స్ కానీ అంతా బాగా నచ్చుతాయి. అండ్ మనం ఎక్కువ ఎక్కడికి తిరగాల్సిన పని లేకుండా అన్నీ కూడా ఒకే చోట దొరుకుతాయి. అసలు ఈ వీడియో తీస్తుంటేనే నాకు అర్థమవుతుంది విజయవాడలో ఎంతమంది నేచర్ లవర్స్ ఉంటారని చెప్పి. నాకు అసలు ఎప్పుడు అనుకోలేదు, బట్ ఈ వీడియో చూస్తే నాకు నిజంగా అనిపిస్తుంది ఎంతమంది నేచర్ లవర్స్ ఉన్నారా అని చెప్పి. అసలు మామూలుగా లేరనమాట. చూసే వాళ్ళే కాదు, కొనేవాళ్ళు కూడా అలాగే ఉన్నారండి. ఆల్మోస్ట్ అందరి చేతుల్లో కవర్స్ అయితే కనిపిస్తున్నాయి. సో చూసారు కదా ఎంతలా షాప్ చేస్తున్నారో. సో ఇంకేంటి వెయిటింగ్, మీరు కూడా వచ్చేసాయండి. ఎగ్జిబిషన్ అయిపోయేలోపు వచ్చి తీసేసుకోండి. అండ్ ఎగ్జిబిషన్ అయిపోయినా సరే వీళ్ళ నెంబర్స్ ఉంటే డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. వావ్, ఐ లవ్ విజయవాడ. చాలా బాగా పెట్టారు. ఇది చూసారు కదా ఎంత బాగా పెట్టారో. ఇదంతా కూడా డెకోర్ అయితే భలే క్రియేట్ చేశారు. ఫొటోస్ అలా దిగడానికి గుర్తుగా, అంటే మన విజయవాడ వాళ్ళకి గుర్తుండిపోయేటట్టుగా ఈ ఫొటోస్ చూస్తుంటే. సో చూసారు కదండి, జనాలు అయితే చాలా మంది వచ్చారు. అండ్ ఇది మండే, అంటే December 8th లాస్ట్ అండి. టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 10 AM టు నైట్ 10 PM వరకు అయితే ఉంటుంది. మీరు మ్యాక్సిమం 11 తర్వాత వస్తే బెటర్. అంటే ఎర్లీ మార్నింగ్ అయినా వాళ్ళు చదువుకుంటూ ఉంటారు కదా. సో ఇంతేనండి, ఇక్కడితో వీడియో ఎండ్ అయిపోయింది. మళ్ళీ ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.